50, 100, 150, 200 ఇలా రోజుల తరబడి ఓ సినిమాని ఆడించుకునే రోజులు పోయాయి. శతదినోత్సవాలకు ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇప్పుడన్నీ వారం సినిమాలే. తొలి 3 రోజుల్లో ఓ సినిమా ఎంత వసూలు చేసిందనే దానిపై ఆ సినిమా జయాపజయాలు ఆధారపడిపోయాయి. మహా అయితే సినిమా భవిష్యత్తు వారంలో డిసైడ్ అయిపోతుంది. ఇలాంటి రోజుల్లో అర్ధశత దినోత్సవాలు, శతదినోత్సవాల కోసం ఎదురు చూడొద్దని రాజమౌళి ట్వీట్ చేశాడు. బాహుబలి 100 రోజులు ఆడే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని థియేటర్లలో నుంచి బాహుబలిని తీసేశారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. వీళ్ళని కూల్ చేయడానికి రాజమౌళి ఇలా ట్వీట్ చేశాడు. అయితే రాజమౌళి ట్వీట్ చాలా మందికి డైరెక్ట్ గా తగిలేసింది. కొంతమంది స్టార్ హీరోలు, దర్శకులు 50 లేక 100 రోజుల రికార్డుల కోసం వెంపర్లాడుతున్నారు. వాళ్ళందరిపైనే రాజమౌళి సెటైర్ వేసినట్లయిందని ఫిలిం నగర్ లో గుసగుసలాడుకుంటున్నారు. ఈ మధ్య ఓ అగ్ర కథానాయకుడు సినిమా 2 థియేటర్లలో రోజుల తరబడి ఆడుతోంది. జక్కన ట్వీట్ ఆ సినిమాపై వేసే సెటైర్ లాంటిదేనని ఇంకొందరు అంటున్నారు. ఏదేమైనా రాజమౌళి నిజమే చెప్పాడు. రికార్డుల కోసం ఓ సినిమాని ఆడించుకుంటూ పోతే ఫ్యాన్స్ జేబులే గొల్లవుతాయి. ఈ నిజాన్ని వాళ్ళ ఫ్యాన్స్ ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో.